హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ చిత్తూరు పిల్ల. చాలా రోజులుగా మా ఇంటి వాతావరణం అనేది ఎలా ఉంటుంది, ఎలాంటి కూరగాయలు అనేది మేము పండించుకుంటాము, ఎలాంటి పంటలు అనేది వేస్తామనేది మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా నేను చూపిస్తానండి. మేము పండించుకున్నటువంటి కూరగాయలు అన్నిటికీ ఎటువంటి రసాయనాలు అనేది మేము వాడము. స్వచ్ఛమైనటువంటి పశువుల ఎరువులతోనే మేము పండించుకుంటాము. ఎండలు ఎక్కువగా ఉండడం వలన ఎప్పటికప్పుడు కూరగాయల చెట్లకి మేము నీళ్ళు అనేది వేయడం జరుగుతూనే ఉంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కాయలు. టమాటో, వంకాయలు, అలాగని కాకరకాయలు కూడా వేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా కానీ రసాయనాలు వాడినటువంటి కూరగాయలకి మనం స్వచ్ఛమైన ఎరువులో వాడినటువంటి కూరగాయలకి చాలా తేడా అనేది ఉంటుంది. ఈ తేనె పట్టు చూడండి, ఈ మామిడి చెట్టు కింద పడింది. తేనెటీగలు అనేవి తేనెని మొత్తం తాగేశాయి. మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిన కారణంగా ఈ చెట్లకి పూత అనేది చాలా ఎక్కువగానే పూసింది. ఈ చెట్టు ఆకులు కూడా కనిపించేంతగా పోయడం అనేది జరిగింది. చూడండి, చాలా చిన్న చిన్న కాయలు ఉన్నాయి, మామిడికాయలు. కానీ మనకి ఇంత పంట అనేది చేతికి రాదు. ఇందులో 50% అనేది రాలిపోవడం అనేది జరుగుతుంది ఎండకి, వానకి. అలాగే బత్తాయి పండ్లు కూడా ఉన్నాయి. ఈ బత్తాయి కూడా ఎండాకాలంలో కాసేటివి చాలా తీయగా ఉంటుందండి తినేకి. వర్షాకాలంలో వచ్చేటువంటివి కొంచెం పుల్లగా ఉంటుంది. మేము వీటితో పాటు చాలా కూరగాయలు అనేది పండించడం కూడా జరిగింది. ముల్లంగి, చిక్కుడుకాయలు అనేవి. అవి నేను మీకు నెక్స్ట్ రాబోయే వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా అనేది చూపిస్తాను, ఎలా కలుపు తీస్తామో వాటికని. ఇప్పుడు మనము అరటి గెల అనేది చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. అప్పుడే నేను ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ చేయాలా లేదా అనేది నాకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా కానీ పల్లెటూరు వాతావరణం అనేది చాలా అందంగా ఉంటుందండి. పచ్చని పంట పొలాలు, పువ్వులు, అలాగే పక్షుల శబ్దాలు అనేవి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో మనకి ఇలాంటి వాతావరణం అనేది దొరకదు. ఇలాంటి వాతావరణంలో ఉండడం వలన, స్వచ్ఛమైన గాలి అనేది పీల్చడం వలన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది.